ది 21/2/2021 సంవత్సరమున గాడిలంక గ్రామ పంచాయతీకి సంబంధించి జరిగిన ఎలక్షన్లో పెద్దిరెడ్డి వెంకట కృష్ణారావు, పెద్దిరెడ్డి నాగమోహనేంద్రరావులు పోటీ చేశారు. ఆ పోటీలో ఫలితాలుగా పెద్దిరెడ్డి నాగమోహనేంద్రరావు గారికి 472 ఓట్లు, వెంకట కృష్ణారావు గారికి 462 ఓట్లు వచ్చినట్టు 10 ఓట్ల మెజార్టీతో పెద్దిరెడ్డి నాగమోహనేంద్రరావు గారు నెగ్గినట్టుగా అధికారులు ఎలక్షన్లో డెక్లరేషన్ ఇచ్చి ఉన్నారు. దాని మీద ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, అవి సక్రమంగా జరగలేదని చెప్పేసి పెద్దిరెడ్డి వెంకట కృష్ణారావు గారు ముమ్మడివరం జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేయగా దానిపై పూర్తి విచారణ జరిగిన తర్వాత నేడు ముమ్మడివరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు తుది తీర్పును వెలువరించడం జరిగింది. దాని ప్రకారము దాంట్లో ఆ ఎలక్షన్లో కౌంటింగ్లో ఆ ఎన్నికల అధికారులు అక్రమాలకు పాల్పడి మునీందర్రావు గారికి ఏకంగా ఒక బండిల్, ప్రతి బండిల్లోని 25 ఓట్లు ఉన్నాయి. అలాగే 19 బండిల్స్లో 25 ఓట్లు చెప్పిన ఒక్కో బండిల్ ఉంది. ఒక బండిల్ కౌంటింగ్ సమయంలో ఒక బండిల్లో ప్రత్యేకంగా 25 ఇన్వాలిడ్ ఓట్లని మునీందర్రావు గారికి జత చేసి ఆయన 10 ఓట్లతో నెగ్గినట్టుగా డిక్లేర్ చేశారు. ఈ ఫలితంగా ఈరోజు జరిగిన ఆ విచారణలో ఆయన ఆ 25 ఓట్లు మైనస్ కావడంతో ఆయన ఎన్నిక చెల్లదు అని పెద్దిరెడ్డి నాగమోహనేంద్రరావు గారిని ఏదైతే అధికారులు సర్పంచ్గా డిక్లేర్ చేశారో అది చెల్లదు అని చెప్పేసి పెద్దిరెడ్డి వెంకట కృష్ణారావు గారే విజయం సాధించారని చెప్పేసి కోర్టు వారు తుది తీర్పులో వెలువరించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో 2021 ఫిబ్రవరి 21వ తారీఖున పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరిగింది. ఆ రోజున్న ప్రభుత్వం, ఆ రోజున్న ప్రజాప్రతినిధులు ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో రిజల్ట్లు కూడా తప్పుగా ఇచ్చిన మన నియోజకవర్గంలో ఉన్న గాడిలంక గ్రామంలో యాక్చువల్గా వైసీపీ పార్టీ ఓడిపోయినా కానీ 10 ఓట్లు మెజార్టీతో చూపించడం జరిగింది. ఆ రోజు మా అభ్యర్థి రీకౌంటింగ్ అడిగినా దాన్ని ఖాతరు చేయకుండా రిజల్ట్ ఈ అధికారులు అందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో కూడా మన కాట్రేనికోన మండలంలో కూడా ఏదైతే పల్లంకూరు కాట్రేనికోనలో కూడా ఇదే రీతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కౌంటింగ్ టైంలో ఏజెంట్లు రాకుండా చేసి కరెంటు కూడా ఆర్పేసి చేసిన దాఖలాలు మనందరం కూడా చూసాం. దాన్ని ఆశ్రయించుకుని ఆ రోజు రీకౌంటింగ్ చేయని పద్ధతిలో ఏదైతే లాయర్ గారు ఉన్నారో RSN గారి ద్వారా